భోగాపురం కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, రైల్వే జోన్లో కేంద్ర ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు రైల్వే జోన్ అలాట్మెంట్ గురించి కేంద్ర ప్రభుత్వం మీకు 7 సార్లు ల్యాండ్ అలాట్మెంట్ గురించి లెటర్ రాశారు. కానీ మీరు ఒక్కసారి కూడా స్పందించలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో రైల్వే జోన్ ప్రకటించడంతో పాటు భోగాపురం ఎయిర్పోర్టు, అమరావతి కానివ్వండి, రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎన్నో వందలాది ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఈ రోజు రేపట్లో నిర్మలా సీతారామన్ గారు కూడా ఎన్నో ప్రాజెక్టులను శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రాజెక్టుల అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధిని ఎందుకు ఒక ప్రజాప్రతినిధులుగా మీరు జీర్ణించుకోలేకపోతున్నారు? రేపు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాల మీద మాట్లాడాలి. ఇసుక మాఫియా గురించి, ల్యాండ్ మాఫియా గురించి, ఇంకా లిక్కర్ మాఫియా గురించి మీరు అక్కడ మాట్లాడితే మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఎక్కడ ఆగిపోతాయి? మీరు వాటి మీద ఎందుకు ఫోకస్ చేయరు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం చేశారండి. సచివాలయాలు నిర్మాణం చేశారు, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేశారు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేశారు. ఎన్ని కనిపించట్లేదండి మీకు? ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి, ఈ అధికార పార్టీకి ఎన్ని కనిపించట్లేదండి. పోలవరాన్ని ఎన్నిసార్లు మారుస్తారండి మీరు? ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు? పోలవరం ఇచ్చినటువంటి డయాఫ్రామాలు మందం ఎంత? 1.5 మందం తీయవలసి వచ్చినప్పుడు మీరు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఇప్పుడు మందం ఎంత తయారు చేస్తున్నాడు? 0.9కి ఎందుకు తగ్గించవలసి వచ్చింది? కేంద్రానికి మరి ప్రశ్నిస్తానని చెప్పినప్పుడు ఆ రోజున విభజన చట్టంలో పోలవరం బాధ్యత మాది, మేము నిర్మాణం చేస్తామంటే కాదు మాకు ఇవ్వండి అని చెప్పేసి లెటర్ రాసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దానికి కావాల్సినటువంటి నిధుల కోసం ఎందుకు పోరాటం చేయట్లేదండి? సుమారు 63,000 కోట్ల రూపాయలు నిధులు కావాలి. ఇప్పుడు దాకా వచ్చినటువంటి 23,000, 24,000 ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పండి. సోమవారం వెళ్ళి రావటం, ప్రతి సోమవారం పోలవరం వెళ్తూ రావటం, ఇది తప్ప ఈయనకు పట్టినటువంటి పరిస్థితి ఏమీ లేదండి. ఎందుకంటే పోలవరంతో చంద్రబాబు నాయుడు ఆటలాడుకుంటున్నారు. డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారు చెప్పారు, పోలవరము చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం లాగా ఉపయోగపడుతుంది, ఇది చాలా బాగుంది జేబులు వేసుకోవడానికి. రామోజీరావు గారు వియ్యంకుడికి ఒక కాంట్రాక్ట్ ఇస్తారు, యనమల రామకృష్ణుడు వియ్యంకుడి గారికి ఒక కాంట్రాక్ట్ ఇస్తారు. ఈ కాంట్రాక్ట్ ద్వారా ఈయనకి వచ్చే కమిషన్ ఈయన తీసుకుంటారు తప్ప చిత్తశుద్ధి లేదు. ఎప్పటికి నిర్మాణం చేస్తారంటే ఇప్పుడు సమాధానం చెప్పే పరిస్థితి లేదండి. అసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణము తలబెట్టింది కూడా మా నాయకుడి యొక్క తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత మాజీ ముఖ్యమంత్రి. ఆ రోజున వచ్చినటువంటి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పోలవరం నిర్మాణం చేయాలని ఆలోచనే రాలేదు. మరి ఈ రోజు పోలవరం మీరు కేంద్రంలో ఫైట్ చేయండి. 21 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు నిధులు ఉండండి. ధైర్యంగా అడిగే పరిస్థితి ఉందా? అసలు నేల మీద పని జరుగుతుంది అక్కడ. డ్రైవర్ మాలు ఎన్నిసార్లు నిర్మాణం చేస్తారు? మీరు చేసిన నిర్మాణం కరెక్ట్ ఉంటే కనుక, ఆ కాంక్రీట్ మిశ్రమాలు కరెక్ట్ ఉంటే కనుక అంత ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉందా? డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయకుండా మరి కాకుండా నిర్మాణం చేస్తారండి ఎవరైనా? అదే కదా వచ్చింది చంద్రబాబు నాయుడు తప్పు. ఎస్ కృష్ణకాంత్ గారు, కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అంటేనంటే అన్నపూర్ణ రాష్ట్రంగా మన దేశానికే కాదు ప్రపంచానికి గుర్తింపు ఉంది. రైతులకు మద్దతు ధర వ్యవహారం గురించి పలు సందర్భాలలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నా కానీ ఇతర రాష్ట్రాలకు ఇచ్చినటువంటి రిలీఫ్స్ మన రాష్ట్రంలోకి ఇవ్వలేకపోయారు. రైతుల సమస్యలపైన రిప్రజెంట్ చేయడంలో స్థానిక భారతీయ జనతా పార్టీ కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చా మనం? ఈ పార్లమెంటు సమావేశాలలో అయినా కానీ మద్దతు ధర పెంచేందుకు మీ డిమాండ్ ఎట్లా ఉండబోతున్నాయి? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి సార్. నేను దానికి సమాధానం చెప్తాను. దానికంటే ముందు ఇజ్రాయెల్ గారు పాపం ఇది పోలవరం ప్రాజెక్టు ఎవరికి ఇచ్చారు, ఏంటి, ఎవరికి చేశారు అని అంటున్నారు. నేను ఇందాక కూడా చెప్పాను, రివర్స్ వీళ్ళ హయాం వచ్చినప్పుడు రివర్స్ ఇంజనీరింగ్, రివర్స్ టెండరింగ్ ఇజ్రాయెల్ గారు లెట్ హిమ్ స్పీక్. సో మెగా ఇంజనీరింగ్ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చి మెగా ఇంజనీరింగ్ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడే చూసి వస్తున్నా నేను పోలవరం ప్రాజెక్టు. ఎవరికి ఇచ్చారు సార్? ఎవరెవరికి ఇచ్చుకున్నారు, ఎవరెవరికి ఇవ్వలేదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా కాంట్రాక్టర్లు మార్చి మీ ప్రభుత్వం రాగానే ఆ పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేసింది మీ ప్రభుత్వం. మేము అలాంటి తప్పిదం జరగకూడదని మీ హయాంలో వచ్చిన మెగా ఇంజనీరింగ్ ఇంకా కంటిన్యూ చేసి మేము వాళ్ళతోనే కట్టిస్తున్నాం ఇప్పుడు. సో చిత్తశుద్ధి గురించి, నిబద్ధత గురించి మీరు మాట్లాడకండి ఇజ్రాయెల్ గారు ప్లీజ్. చాలా కామెడీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన మద్దతు ధర సార్ వినండి
ప్లీజ్ ఇజ్రాయెల్ గారు, ప్లీజ్ ఇజ్రాయెల్ గారు, వినండి. ఇజ్రాయెల్ గారు ప్లీజ్. మద్దతు ధర గురించి సార్, మద్దతు ధర గురించి రైతులకి నేను ఒకటి చెప్తున్నా సార్. మాది ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రైతులకు మేము కరెక్ట్ గానే మంచిగానే మద్దతు ధర ఇస్తున్నాం సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమై మేము మొన్న కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఎవరైతే సెంట్రల్ అగ్రికల్చరల్ మినిస్టర్ ఉన్నారో మొన్ననే వచ్చారు ఆంధ్రప్రదేశ్ కి. ఆయన మొన్న వచ్చి చాలా భారీగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు కూడా చేశారు మద్దతు ధరకి. అదందరం మనం చూసాం భారీ సభలోనే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయన సమక్షంలోనే తీసుకున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అందరూ చూశారు అది. సో మేము డబుల్ ఇంజన్ సర్కార్ మాదిరిగా సెంట్రల్ గవర్నమెంట్ తో మేము అనుసంధానమే మా పని మేము బాగానే చేస్తున్నాం సార్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు బాగానే మా పని మేము చేస్తున్నాం. వైసీపీ వాళ్ళు పాపం అట్లీస్ట్ కనీసం అపోజిషన్ పాత్ర కూడా పోషించలేక, వాళ్ళకి అపోజిషన్ పోస్ట్ కూడా లేక ఏం చేయాలి అర్థం కాక ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇలా చేస్తున్నారు డిబేట్స్ లో, అంతే, అంతకంటే ఏం లేదు. సో జగన్ గారికి రోజుకు ఒక కొత్త ఆలోచన వస్తుంది, ఒక కొత్త కామెడీ వస్తుంది. ఆ కామెడీ పీస్ తీసుకెళ్లి ఏదో మాట్లాడుతూ ఉంటారు జగన్ గారు, అది పట్టుకుని నాయకులు ఏదో మాట్లాడుతూ ఉంటారు. సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి. మేము మద్దతు ధర ఇస్తున్నాం రైతులకి. మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి 60,000 కోట్లు పెట్టి మనం కొనింది ఏంటి సార్? అది సభాముఖంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారా లేదా? నేను చేస్తున్నాం, మేము అనుసంధానమే డబుల్ ఇంజన్ సర్కార్ నడిపిస్తున్నాం ఇక్కడ అన్ని విధాలుగా. ఇక్కడ పాపం ఇజ్రాయెల్ గారు పాపం ఏదో మాట్లాడాలని ఏదో మాట్లాడతారు, అది ఓకే. బట్ నేనేమంటారా అంటే సార్, ఒకటి మనము ఇక్కడ హెల్తీ క్రిటిసిజం కావాలి. మీరు గవర్నమెంట్ ని అడగండి, తప్పకుండా ఆర్టికల్ 19 మనకు చెప్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీరు అడగండి, గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయండి, మీ హక్కులను అడగండి. మేము అన్ని విధాలుగా మేము సమాధానం చెప్పడానికి ఇక్కడ అసెంబ్లీలో మేము సమాధానం చెప్తాం, అక్కడ పార్లమెంట్ లో సమాధానం చెప్తాం మీ ఎంపీలు అడిగితే. కానీ రాజకీయాలు చేయకండి. ప్రశ్న అడుగుతామని చెప్పి ప్రశ్న రావణ్లాగా అలాంటి వాళ్ళని ఉపయోగించుకొని చెత్త రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు చేయకండి అని చెప్పి మేము విజ్ఞప్తి సార్. నేను చెప్పేది అది వైసీపీ వారికి. సో వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా పాలసీల మీద మాట్లాడితే నేర్చుకోమనండి, ఇలాంటి పిచ్చి పిచ్చి పాలిటిక్స్ మీద కాదు. అది నా సలహా వైసీపీ వాళ్ళకి. యస్ విజయ్ గారు, మీరేమి సలహాలు మొక్కలేదు కానీ మీరు తీసుకోకుండా మీకు ఇచ్చినప్పుడు నేను అందుకే శ్రీశైలం గారికి చెప్తున్నాను. వాళ్ళకి మీరు ఆయన చెప్తారు మీరు వింటారేమో. మీరు ఎలాగో తీసుకునే మొహాలు కాదు, తీసుకున్నా మీరు బాగుపడే మొహాలు కాదు వైసీపీ పార్టీ. వదిలేండి సార్. ఆ రోజున మీరు ఏమండి ఈ రాష్ట్రానికి 3,61,000 కోట్లు తెచ్చో చంద్రబాబు నాయుడు ఏం చేద్దాం అని అడగండి. అమరావతికి 33,000 ఎకరాలు భూమి తీసుకున్నావు, 16,000 మళ్ళీ తీసుకున్నావు. మళ్ళీ మాట్లాడినా అమరావతి మన రాజధాని, అమరావతి డెవలప్ అవుతుంది, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అవుతుంది. మీరు ఏమన్నా అనుకోండి, అమరావతి మన రాజధాని. ప్రతిసారి అమరావతి అన్నిసార్లు మీరు మాట్లాడినా ఏమి మార్పులు ఉండవు. అమరావతి మన రాజధాని. ఎస్ విజయ్ గారు, రాజధాని అనేది డిబేట్ పెడితే, పోలింగ్ పెడితే ప్రజలు దేనికి మద్దతుంటారో తెలుస్తుంది. విజయ్ గారు కన్క్లూజన్ పాయింట్ లో చెప్పండి. రాష్ట్రాలకు కావాల్సినటువంటి